మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు బ్రహ్మూ టాక్స్. మన తెలుగునాట ఒక అద్భుతమైన అపురూపమైన కార్యక్రమం జరగబోతోందండి. అదొక సాహిత్య ఫెస్టివల్, లిటరరీ ఫెస్టివల్, ఉత్సవం, పండగ, పర్వం. ఎందుకు అపురూపమైందంటే ఇది ఒక ప్రచురణ సంస్థ నిర్వహిస్తోంది. ఎప్పుడు? ఈ నెల అంటే అక్టోబర్ 25వ తేదీ శనివారం నాడు జూబ్లీ హిల్స్లోని, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతోంది. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఛాయా పబ్లికేషన్స్ వారు. ఒక ప్రచురణ సంస్థ సాహిత్య ఉత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటటువంటిది ఎప్పుడూ జరగలేదు. వేరే భాషల్లో జరిగిందేమో, అందుకని ఇది అపురూపమైంది, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను భావించాను. అందరూ ఆసక్తిగా దీనికోసం ఎదురు చూస్తున్నారు. చాలా విశేషాలు ఉన్నాయి ఈ కార్యక్రమం వెనుక. ఈ విశేషాల గురించి నేను చెప్పడం కంటే ఈ కార్యక్రమం వెనుక ఉన్నటువంటి కొందరు రథసారథులు ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ సాహితీ విమర్శకులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన డైరెక్టర్గా ఉండడంతోనే ఈ కార్యక్రమానికి ఒక హుందాతనం వచ్చేసింది. ఆయన మాటల్లోనే విందాం ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏమిటో. హైదరాబాద్ క్యాలెండర్లో ఒక కొత్త పండుగ చేరుతోంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల శనివారం నాడు ఆధునిక తెలుగు సాహిత్యోత్సవం ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ CLF జరగబోతోంది. ఈ నెల 25వ తారీఖు శనివారం నాడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 45లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణం CLF 2025కు వేదిక కానున్నది. ఈ పండుగలో 44 కార్యక్రమాలు జరుగుతాయి. అనేక పుస్తకావిష్కరణలు ఉంటాయి. రచయితలతో ముఖాముఖి జరుగుతుంది. తమిళ, మలయాళ, కన్నడ, ఉర్దూ భాషలకు చెందిన అతిథులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. రచయితలతో ముచ్చట్లతో, చర్చలతో, పుస్తకావిష్కరణలతో, పుస్తకాల అంగళ్లతో, పలహారశాలలతో ఫెస్టివల్ ప్రాంగణం అంతా సందడిగా ఉండబోతుంది. మీరు కూడా ఈ వేడుకలో పాలుపంచుకోండి. అక్టోబర్ 25 మీ డైరీలో నోట్ చేసుకోండి. ఈ సాహిత్య మెహఫిల్లో పాల్గొని తలమునకలకండి. విన్నారు కదా, అది ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీకు విడిగా నేను చెప్పకపోతే సరే, నిర్వాహకులు ఎలాగూ చెప్తారు. ఇందులో నేను గమనించినటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే 4 వేదికలు ఉంటాయి. 4 వేదికల మీద 14 సెషన్స్ ఉంటాయి. ప్రారంభ సెషను, ముగింపు సెషను తీసేస్తే ఒక్కొక్క వేదిక మీద 14 సెషన్స్ ఉంటాయి అన్నమాట. 14 అనే సంఖ్య ఎందుకు పెట్టారో మరి మనకు తెలియదు, కానీ నేను చూసుకుంటే అట్లా వచ్చింది. ప్రారంభ సెషన్ను, ముగింపు సెషన్లో ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ఆటాపాట ఉంటుంది. అది తిలకించి పులకించకుండా మనం ఎవరూ వెళ్ళలేము. సో ఇంత విస్తృతమైనటువంటి ఆ 4 వేదికల మీద, ఒక్కొక్క వేదిక మీద 14 సెషన్స్ సైమల్టేనియస్గా సమాంతరంగా జరుగుతాయి. ఎంత విస్తృతమైన ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారబ్బా, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు అని చెప్పి ఈ ఛాయా పబ్లికేషన్స్ సంస్థ CEO, అలాగే ఈ ఛాయా లిటరరీ ఫెస్టివల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అరుణాంకల్ అతని అడిగితే ఆయన కొన్ని విశేషాలు చెప్పారు. ఒక పుస్తకం చదివాక పాఠకుడికి అది విపరీతంగా నచ్చాక ఆ రచయితని కలవాలని ఎందరికి ఉండదు. ఆ రచయితల్ని, అట్లా మీరు చదివిన పుస్తకాలు రాసిన అనేక మంది రచయితల్ని ఒకే దగ్గర పాఠకులు కలిసేందుకు, కొత్తగా పుస్తకాలు రాస్తున్న రచయితలు వారి పబ్లిషర్లను కలిసేందుకు, పుస్తకావిష్కరణలు, రచయితలతో ముచ్చట్లు, రచయితలు వివిధ అంశాల మీద వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ గురించి మాట్లాడే మాటలు, ఇవన్నీ ఒక దగ్గర ఉంటే నిజంగా ఎంత ఉత్సవమో కదా. అటువంటి ఉత్సవమే ఈ అక్టోబర్ 25 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదికగా జరగనుంది. ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ 2025 దీనికి వేదికగా నిలవనుంది. ఈ ఛాయా సాహిత్యోత్సవంలో పాల్గొనాలనుకునే సాహితీ ప్రేమికులు, ఔత్సాహికులందరూ ఛాయా లిటరేచర్ ఫెస్టివల్.comలో తమ వివరాలను నమోదు చేసుకొని ఈ ఫెస్టివల్లో పాల్గొనవచ్చు. ఈ 44 సెషన్లుగా జరిగే ఈ ఫెస్టివల్లో
50 మందికి పైగా వక్తలు ఉంటారు, 14 పుస్తకావిష్కరణలు, 14 మంది రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఫుడ్ కోర్టు, బుక్ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి. సాహిత్యాన్ని ప్రేమించే వాళ్ళందరికీ ఇదే మా ఆహ్వానం. ఇవి విశేషాలు. ఈ కార్యక్రమం వెనుక చాలామంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ ఆర్గనైజర్స్ చెప్పేటటువంటి మాటలతో పాటు నేను గమనించినటువంటి విషయము ఒకటి ఏమిటయ్యా అంటే, ఈ వేదికలకు పెట్టిన పేర్లు ముచ్చట. 14 మంది ప్రముఖ రచయితలతో, తమిళ భాష నుంచి, మలయాళం నుంచి, కన్నడం నుంచి, ఉర్దూ నుంచి వస్తున్న ప్రముఖులు కూడా ఉన్నారు. 14 మంది అక్కడ ముచ్చట అని పెట్టారు ఆ వేదికకి. తర్వాత వివిధ రకాల సాహిత్య అంశాలు, సాహిత్యంతో ముడిపడి ఉన్నటువంటి ఇతర రంగాలకు చెందిన అంశాల మీద 14 గోష్ఠులు ఉంటాయి. ఒక వేదిక లోగిలి, మరొక వేదిక ముంగిలి, ఇంకొక వేదిక కితాబ్ అనే వేదిక ఉంది. ఆ వేదిక మీద 14 ప్రచురణ సంస్థలకు చెందినటువంటి 14 పుస్తకాల రిలీజ్ ఉంటుంది. చూడండి, 14. ఇంతేకాదు, ఈ 4 వేదికలతో పాటు మరొకటి ఉంది, బుక్ ఎగ్జిబిషన్. అందులో కూడా 14 ప్రచురణ సంస్థలకు చెందినటువంటి పుస్తకాల ప్రదర్శన ఉంటుంది. ఇక అక్షర ప్రేమికులకు, సాహిత్య ప్రేమికులకు, పుస్తక ప్రేమికులకు ఇక ఇంతకు మించి కావాల్సింది ఏంటండి? ఈ కార్యక్రమం వెనుక చాలామంది ఉన్నారు. ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారు కూడా ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్లో ఒకరు. ఆమె కూడా చెప్పిన మాటలు విందాం. ఛాయా లిటరేచర్ ఫెస్టివల్కి స్వాగతం. 50 మంది రచయితలు పాల్గొంటున్న ఈ సాహితీ ఉత్సవంలో తమిళ్, కన్నడ, మలయాళం, ఉర్దూ నుంచి ప్రముఖ రచయితలు కూడా పాల్గొంటారు. 25 అక్టోబర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు జరిగే ఈ లిటరేచర్ ఫెస్టివల్లో అనేక వేదికల మీద కొత్త తరం రచయితలు, లబ్ధప్రతిష్ఠులైన రచయితలు ఎందరో వారి గళాన్ని వినిపిస్తారు. ఈ ఫెస్టివల్లో పుస్తకాలు ఉంటాయి, రైటర్స్ ఉంటారు, ఫుడ్ ఉంటుంది. అన్నిటికీ మించి కొత్త ఆలోచనల్ని మనం పంచుకునే అవకాశం ఉంటుంది. 25 అక్టోబర్ డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మీరందరూ రావాలి. వచ్చిన వారందరూ అక్కడ పంచుకుంటున్న ఆలోచనల్ని వినాలి, కొత్త పుస్తకాలని చూడాలి. పాఠకులు, రచయితలు సమ్మిళితమైన ఈ పుస్తకోత్సవానికి, ఈ సాహిత్య పండుగకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానం. విన్నారు కదా మిత్రులారా, ఇంత గొప్ప కార్యక్రమం మన తెలుగునాట. అందున ఒక పబ్లికేషన్స్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఒక అపురూపమైనటువంటి కార్యక్రమం. నిజంగా అపురూపమైంది కదా, అద్భుతమైంది కదా. మనందరం కూడా తిలకించాలి కదా. రండి, మీతో పాటు నేను కూడా అక్కడ ఉంటాను. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30, 7 గంటల వరకు లగాతార్ కంటిన్యూస్గా జరిగేటటువంటి ఈ మహోత్సవంలో పాల్గొందాం. ఆనందంగా ఎన్నెన్నో అనుభూతుల్ని మూటగట్టుకొని ఇంటికి తెచ్చుకుందాం. థ్యాంక్ యూ.